రావాలి. మీరు మాకు ఇక్కడ కనిపించట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మోటార్ సైకిల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ మినిస్టర్ గారి కాన్వాయ్తో పాటు రావాల్సి ఉంటుంది. మోటార్ సైకిల్ ప్లీజ్ నోట్. ఆర్సెస్ తెలియజేసాము ఆల్రెడీ, ఆర్సెస్ కూడా వస్తున్నాయి. దయచేసి మోటార్ సైకిల్స్ కూడా హోమ్ మినిస్టర్ గారి కాన్వాయ్తో పాటు డయాస్ దగ్గరికి రావాలి. ప్లీజ్ నోట్. హెడ్ క్వార్టర్స్ లో ఒక క్రమశిక్షణకు అంకిత భావానికి మారుపేరుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఇదివరకు డీజీపీలుగా ఉన్నత హోదాల్లో సేవలను ఇచ్చిన ఐపీఎస్ అధికారులు ఎందరో వెయిట్ చేస్తున్నారు. అలాగే దేశ విదేశాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ కూడా ఇస్తున్నారు. అమరులు వారు పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తున్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం. మరి ఈ మధ్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు ప్రారంభించిన 10K 5K 2K రన్ దృశ్యాల్ని, ఇంకా తెలంగాణ పోలీసింగ్ సాధిస్తున్న ప్రజాసేవ ప్రగతిని ప్రతిబింబించే ఛాయాచిత్రాలు ఉన్నాయి ఇందులో. ఇటువంటి సౌకర్యాలు ఇంతకుముందు హోంగార్డ్స్కి లభించేది లేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని హోంగార్డ్స్కి కూడా 20 lakh రూపీస్ ఎక్స్గ్రేషియా మంజూరు చేయడం జరిగింది. మేము భద్రత, ఆరోగ్య భద్రత లాంటి స్కీమ్లు కూడా ఎవరైనా వాళ్ళ త్యాగాన్ని బలి చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్కి అందిస్తున్నాం. ఈ అన్ని త్యాగాల్ని గుర్తించడానికి ఈ సంవత్సరం మేము ఒక కొత్త ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది మన భారతదేశంలో ఫస్ట్ టైం ఒక మెమోరియల్ రన్ ఏర్పాటు చేయడం జరిగింది 16th అక్టోబర్కి. ఇది ఇంతకుముందు ఎక్కడ భారతదేశంలో జరగలేదు. కానీ న్యూయార్క్లో 9/11 సంఘటన జరిగిన తర్వాత న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి రన్ ప్రతి సంవత్సరానికి మొదలుపెట్టినారు. ఎందుకంటే దీంతో పబ్లిక్లో కూడా అవగాహన వస్తుంది మన వాళ్ళ త్యాగం కోసం. ఆ రన్ ఫస్ట్ టైం దేశంలో మన హైదరాబాద్లో చేయడం జరిగింది. దీంట్లో పథకాలను కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. వాటికి అమలుకు అధ్యయనం కూడా చేస్తున్నాయి. పరిపాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ప్రజల సౌకర్యార్థం మరియు మరింత అభివృద్ధికి ఆస్కారం ఉండేటట్లు జిల్లాలను విభజించిన తీరు ప్రశంసనీయం. ఇది ఒక్క మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అమరవీరుల రూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తూ ఉన్నారు. రాష్ట్ర డీజీపీ గారి శ్రద్ధతో పోలీస్ వాయిస్ హాస్టల్ నిర్వహించబడుతోంది సెంట్రల్ పోలీస్ లైన్ సంబర్పేటలో. అక్కడ విద్యార్థులు సహకరిస్తున్నారు. अरे तो ऊपर बैठो भाई, थोड़ा पीछे आ जाओ। तो पागल काम करते रहता। बस से All officers don't say. Please sir, all officers will down sir. Down sir, please. Hey boy. CP sir.
కావాలి పిలిస్తే हाँ मत बोलो आ जाओ ठीक है। कब तक आ रहे? ठीक है। एक सेकंड చేస్తున్నారు. सामने नको फोटोग्राफर्स जेम्स कैमरा సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ క్యాష్ రివార్డ్. అశోక్ తర్వాత అలీముద్దీన్, శ్రీనివాస్, వెంకన్న రెడీ ఉండాలండి. రెహనుమాయే దక్కన్ ఫోటోగ్రాఫర్ మహమ్మద్ అలీముద్దీన్ గారు కన్సోలేషన్ ప్రైజ్. ఇది చాలా అపురూపమైన సందర్భం. ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ యొక్క ఫోటోలు ఇతర ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పలనాయుడు గారు పాల్గొన్నారు. మరి కమాండెంట్ శ్రీరామూర్తి గారికి, అడిషనల్ కమాండెంట్ పవన్ గారికి, గారికి, ఇంకా లైన్ ఆఫీసర్ అభిలాష మేడం నేతృత్వంలో పనిచేసిన మిత్రులందరికీ నమస్కారం. అలాగే పరేడ్ కమాండ్